కళల కోసమే కాకుండా సమాజానికి ఉపయోగపడాలని ఎన్టీఆర్ విశ్వసించారు. 1952లోనే ఆయన జోలెపట్టి రాయలసీమ క్షామ నివారణ నిమిత్తం విరాళాలు సేకరించారు. తన కొడుకు రామకృష్ణ అకాల మరణంతో కుటుంబమంతా తల్లడిల్లుతున్న సమయంలో దుఃఖాన్ని దిగమింగుకుని చైనాతో యుద్ధం తర్వాత అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారి అభిష్టాన్ని గుర్తించి విజయవాడ, హైదరాబాద్, కర్నూలు నగరాలలో తోటి కళాకారులతో ప్రదర్శనలిచ్చి 10 లక్షల రూపాయలకు పైగా పోగు చేసి దేశ రక్షణ నిధికి ఎన్టీఆర్ అందజేశారు. 1965లో పాకిస్తాన్ తో యుద్ధం తర్వాత మరొకసారి దేశ రక్షణ నిధి కోసం సినిమా పరిశ్రమను సంఘటితం చేసి 180 మంది సినిమా కళాకారుల బృందానికి నేతృత్వం వహించి ఎన్టీఆర్ 19 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటించి 10 లక్షల రూపాయలు నగలు వగైరా సేకరించి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి సమక్షంలో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి ఎన్టీఆర్ ఆ 10 లక్షల రూపాయల చెక్కును అందజేసిన క్షణాలు అపురూపమైనవి. ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించడంలో ఎన్టీఆర్ కు స్వలాభాపేక్ష లేదు. వాటి ద్వారా ప్రభుత్వ పురస్కారాలను కూడా ఎప్పుడూ ఆయన ఆశించలేదు. కానీ కళాకారుడిగా ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం ఏనాడో పద్మ పురస్కారంతో గౌరవించాల్సి ఉంది. దురదృష్టవశాత్తు ఏ కారణంగానో అది జరగలేదు. ఎట్టకేలకు 1968లో ఎన్టీఆర్ కు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించారు. ఎన్టీఆర్ కు పద్మశ్రీ పురస్కారం రావడంలో కాసు బ్రహ్మానందరెడ్డి ప్రముఖ పాత్ర పోషించారు. బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తెలుగు సినీ పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్ కు తరలించేందుకు ప్రయత్నాలు జరిగాయి. సినిమా నిర్మాణానికి బ్రహ్మానంద చిత్రపురిని కేంద్రంగా చేయాలని ప్రయత్నించడం ఆ ప్రయత్నంలో భాగమే. ఏఎన్ఆర్ తన నివాసాన్ని హైదరాబాద్ కు మార్చారు. హైదరాబాద్ లోనే తన సినిమాలు రూపొందాలని పట్టుబట్టారు. హైదరాబాద్ కి పరిశ్రమ తరలి రావడంలో ఏఎన్ఆర్ కీలక భూమిక పోషించారనే కారణంతో పద్మశ్రీ పురస్కారం కోసం కాసు బ్రహ్మానందరెడ్డి ఏఎన్ఆర్ పేరును ప్రతిపాదించారు. అప్పటికి ఎన్టీఆర్ మద్రాసులోనే ఉన్నారు. అందువల్ల ఆయన్ని పద్మశ్రీ పురస్కారానికి పరిగణలోనికి తీసుకోలేదు. కానీ ఎన్టీఆర్ మాస్ హీరో. ఆయనకు రాష్ట్రమంతా లక్షలాది అభిమానులున్నారు. ఇతర హీరోల హిట్ సినిమాల కంటే ఆయన ఫ్లాప్ సినిమాలే ఎక్కువ కలెక్షన్లు సంపాదిస్తాయని ప్రతీతి. అంతేకాక విజయవాహిని వారి బి నాగిరెడ్డితో సహా పలువురి ప్రముఖులు ఎన్టీఆర్ కు అండగా ఉన్నారు. అన్నింటినీ మించి కాసు బ్రహ్మానందరెడ్డి గారికి ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం. అందువల్ల చివరి నిమిషంలో ఆయన ఎన్టీఆర్ పేరును సూచిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. కేంద్రం అంగీకరించింది. దాంతో ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఇద్దరికి ఒకే ఏడాది పద్మశ్రీ గౌరవం దక్కింది. ఎన్టీఆర్ కు పద్మశ్రీ పురస్కారం ఇవ్వడంలో ప్రభుత్వం ఆలస్యం చేసిందని ప్రభుత్వంపై అభియోగం వచ్చింది.